రొయ్యల పులుసుని నేను చూపించిన విధంగా చేసి పెట్టండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. రొయ్యల్ని బాగా కడిగి శుభ్రపరచుకున్న తర్వాత దాంట్లోకి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు, హాఫ్ టేబుల్ స్పూన్ చిల్లీ పౌడర్, హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ కలుపుకొని ఒక గంట పాటు మ్యారినేట్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి. అలానే 2 ఉల్లిపాయల్ని, 2 టమాటాలని కూడా తరిగి పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు పొయ్యి మీద పాత్ర పెట్టి పాత్రలో నూనె వేసుకొని అది వేడెక్కిన తర్వాత ఆనియన్స్ వేసుకొని గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు వేయించుకోండి. ఆనియన్స్ వేగేలోపు ఇందులో కావాల్సిన మసాలా తయారు చేసుకుందాం. 2 ఇంచుల కొబ్బరి తరుగు, ఒక ఆనియన్, 1 టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్, 1 టేబుల్ స్పూన్ నువ్వులు, ఒక హాఫ్ టేబుల్ స్పూన్ గసగసాలు, లవంగాలు, చెక్క వేసి వాటర్ వేసుకొని ఫైన్ పేస్ట్ చేసుకోండి. నిమ్మకాయ అంత చింతపండుని నానబెట్టి రసం తీసి పక్కన పెట్టుకోవాలి. ఈ మసాలా ఎక్కువ క్వాంటిటీలో చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టి స్టోర్ చేసుకుంటుంటానండి. నేను వేరే కర్రీస్లో వాడుతుంటాను. మీరు కూడా ఈ మసాలా ప్రిపరేషన్ నచ్చితే స్టోర్ చేసి వాడుకోండి. ఆనియన్స్ గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చేసాయి. ఇప్పుడు మనం తయారు చేసుకున్న మసాలాని ఇందులో ఒక 2-3 టేబుల్ స్పూన్ల వరకు వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. ఈ మసాలా 2 నిమిషాలు వేగిన తర్వాత తరిగి పెట్టుకున్న టమాటాలను కూడా వేసి 2 నిమిషాలు వేయించుకోండి. ఒక 2 నిమిషాలు టమాటాలు కూడా వేగిన తర్వాత కొత్తిమీరని కూడా వేసుకొని వేయించుకోండి. ఇప్పుడు ఇందులోకి ఉప్పు, కారం, పసుపు బ్యాలెన్స్గా వేసుకోండి. ఎందుకంటే మనం మ్యారినేషన్లో వేసుకున్నాం కాబట్టి మీకు రుచికి సరిపడా మీరు వేసుకోండి. నేను 1 టేబుల్ స్పూన్ కారం, 1 టేబుల్ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకున్నాను. ఈ మసాలాని బాగా వేయించుకోండి. ఎప్పటిదాకా వేయిస్తారంటే అంచుల నుండి ఆయిల్ రిలీజ్ అయ్యేంత వరకు వేయించుకోండి. చూసారు కదా, ఆయిల్ రిలీజ్ అవుతుంది అంచుల నుండి. ఇప్పుడు మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న రొయ్యల్ని వేసుకొని బాగా కలుపుకోవాలి. మసాలా అంతా రొయ్యలకు పట్టేటట్టు బాగా కలుపుకోండి. బాగా కలుపుకొని ఒక 2 నిమిషాల పాటు వేయించుకోండి. ఇప్పుడు ఇందులోకి చింతపండు రసం వేసి కలుపుకోండి. పులుపు మీ టేస్ట్కి అనుగుణంగా చూసి వేసుకోండి. కొంతమంది పులుపు ఎక్కువగా ఇష్టపడతారు, కొంతమంది తక్కువగా ఇష్టపడతారు. దానికి అనుగుణంగా వాటర్ యాడ్ చేసుకొని కలుపుకోండి. బాగా ఈ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు కలుపుకోండి. తర్వాత దాన్ని మూత పెట్టి ఉడికించుకోండి. బాగా హై ఫ్లేమ్ మీద ఒక 5 నిమిషాలు బాగా ఉడికించుకున్న తర్వాత మధ్య మధ్యలో ఇలా మూత తీసి కలుపుకుంటూ ఉండండి. తర్వాత సిమ్లో ఒక 5 నిమిషాల పాటు ఉడికించుకోండి. చూసారు కదా, పులుసులో ఇలా రొయ్యలు బాగా ఉడకాలండి. ఉడికి గ్రేవీ మొత్తం దగ్గరగా అయ్యేటట్టు ఉడికించుకోండి. చూసారు కదా, గ్రేవీ కూడా బాగా దగ్గరకు అయిపోయిందండి. ఇప్పుడు మనం స్టవ్ కట్టేసేయచ్చు. స్టవ్ కట్టేసేసి కొద్దిగా కొత్తిమీరతో గార్నిష్ చేసుకోండి. ఈ కూరని నేను అమెరికాలో ఉన్న మా కొడుకు కోడల కోసం వాళ్ళ దగ్గరికి వచ్చి నేను తయారు చేశానండి. వాళ్ళిద్దరూ ఆ కూరని తిని చెప్పిన మాటలకి నా కడుపు నిండిపోయిందండి. అంత టేస్ట్గా ఉందంట కూర. తప్పకుండా మీరందరూ కూడా ట్రై చేసి ఎలా కుదిరిందో కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఇప్పుడు ఒక చిట్కా చెప్తానండి. రొయ్యల్ని మనం 4-5 సార్లు ఎలాగో కడుక్కుంటూ ఉంటాం కదా, కడిగినా ఒక్కొక్కసారి వాసన పోదు. అలాంటప్పుడు 1 లీటర్ మజ్జిగలో రొయ్యల్ని నానబెట్టుకొని 5 నిమిషాల తర్వాత మజ్జిగలో రొయ్యల్ని బాగా కడిగి ఆ మజ్జిగంతా వంపేసిన తర్వాత మంచినీటితో ఇంకోసారి కడిగి పెట్టుకుంటే మంచిగా ఉంటాయండి. వాసన అనేదే రాదు అసలు.
ఫిష్‌ను కడిగేటప్పుడు గూడా ఈ చిట్కాని పాటిస్తే అస్సలు వాసన అనేది ఉండదండి. మొదటిసారిగా నా ఛానల్‌ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నచ్చితే నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మీ వాళ్ళందరికీ ఈ కర్రీని చేసి పెట్టండి. కామెంట్స్‌లో నాకెలా కుదిరిందో చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.